ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరిపేడ మండలం ధర్మారం గ్రామ పంచాయతీలోని సీతారాం తండాలో ఇక్కడ ముంపు బాధిత ప్రాంతాల్లో మనం ఉన్నాము. నిన్న యశస్విని అలాగే మోతీలాల్ కొట్టుకుపోయినటువంటి ప్రాంతం సమీపంలోనే ఉన్నది. అక్కడికి వెళ్ళినటువంటి వరదంతా ఈ గ్రామం నుంచే వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ తండాలోనే దాదాపు నిన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నటువంటి బాధితులందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి డాబా పైకి ఎక్కి చెతుర్లు పట్టుకొని దాదాపు గంటల తరబడి వెయిట్ చేసి సహాయక చర్యల కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఆ తండాలో మనం ఉన్నాము. వాళ్ళు మొన్నటి నుండి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏంది, ఇక్కడ వాళ్ళని ఒకసారి మనం పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి స్థానిక ప్రజలు కూడా మనతో ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పటి వరకు నిన్నటి నుండి ఒక సహాయక చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో కానీ విని ఎరగని రీతిలో 70 సంవత్సరాల క్రితం కూడా వరదలు ఇంత పెద్దగా రావడం లేదు. కానీ కొన్ని చిన్న చిన్న వరదలు వచ్చిపోయాయి, కానీ ఇంత పెద్ద వరద రాలేదని చెప్పి అంటున్నారు. నిన్న మొన్న మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంది, ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది? సార్, మేము గత 40 సంవత్సరాల నుంచి ఈ తండలో ఉంటున్నామండి. తాతలు ముత్తాతల కాడ నుంచి ఇక్కడ వచ్చి ఉన్న సమస్య ఇది మాది. ఇది 5వ సారి ఇట్లా రావడం సార్. ఈసారి భారీ ఎత్తున వచ్చింది సార్. మేము చరిత్ర రాసుకోవాల్సింది బాధ్యత సార్. ఇది మాది తండ ధర్మారం గ్రామ పంచాయతీ సార్. మాది సీతారాం తండ. ఇది దాని కిందకి వస్తుంది ఇది. అయితే సార్ ఇది మేము నైట్ అంటే ఇంతకుముందు ఇట్లా వచ్చినాయి సార్. 4 సార్లు అట్లా వచ్చింది, కానీ ఇంత భయంకరంగా రాలేదు. ఈసారి చాలా భయంకరంగా వచ్చింది సార్. మేము నైట్ పండుకుంటుంటే నిద్రలోనే వచ్చి మిమ్మల్ని కమ్మేసింది. అసలు ఆ పరిస్థితిలో ఏం చేయాలా, ఏం అసలు బయటికి ఎట్లా వెళ్ళాలా ఏం తోచండి. ఆవులు, జంతువులు అన్నీ ఇంట్లో సమస్య అన్నీ కొట్టుకొని పోయినాయి. అప్పటికప్పుడు డాబాలు ఎక్కినాం. మేము ఇక్కడ 40 కుటుంబాలు ఉన్నాం సార్. మేము ఇక్కడ ఆ 40 కుటుంబాలు మొత్తం డాబాలు ఎక్కినాం. అసలు ఏం చేయాలా ఏం తోచగా అసలు పైనుంచి నీళ్ళు వర్షం పడతా ఉంటే అక్కడ బ్రిడ్జి తెగడం వల్ల మేము బయట ప్రాణాలతో బయటికి వెళ్ళినాం తగ్గుముఖంతో. లేదంటే ఇలా మేము ఈ 40 ఫ్యామిలీలు మొత్తం కొట్టుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చేసాం. ఓకే, ఇక్కడ మీకు దాదాపు ఇక్కడ పశువులు అన్ని మీ పెంపుడు జంతువులు కూడా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ నిన్న కొట్టుకుపోయాయి. ఇక్కడ దొరకలేదు. ఏం సగం కొట్టుకుపోయినాయి సార్. సగం ఏమేమి పోయినాయి అందులో? మేకలు పోయినాయి, బర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గొడ్లు పోయినాయి, అన్నీ పోయినాయి సార్. దొరకలేదు సార్. కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేదు అని. కొంతమంది మహిళలను కూడా మాట్లాడదాం ఒకసారి. ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా పట్టుకొని కొంతమంది ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఎందుకంటే ప్రాణభయం కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు అనుభవించారు ఒక్కసారి మనం స్థానిక మహిళలతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఆ రోజు రాత్రి ఎటువంటి పరిస్థితి, వరద ఎన్ని గంటలకు వచ్చింది, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి ఆ రోజు? ఆ రోజు నైట్ 4 గంటల నుంచి వరద చుట్టుముట్టేసింది సార్. అందాక మేము చూసుకోలేదు, నిద్రలోనే ఉన్నాం. ఒకళ్ళు వచ్చి లేపితే కానీ మాకు తెలియదు, ఈ వరద కమ్ముకున్న సంగతి తెలియదు. అయితే బయటకు వచ్చినాం, కానీ ఈ లోతు నీళ్ళు వచ్చినాయి. పిల్లగాలతోటి బయటికి రాలేని పరిస్థితి. మాతోటి కొందరు ఇక ముసలోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు. ఇక చెప్పుకోలేని పరిస్థితి ఆ రోజు. అయితే ఆ రోజు అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. కొన ఊపిరితోని కొట్లాడుకొని బతికి బయటపడ్డాం ఆ రోజు. అంత భయంకరమైన పరిస్థితి. ఇది చరిత్రలో అసలు రాసుకోవాలి. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో వచ్చింది వరద అనేది. సబ్జా లెవెల్ వచ్చేసిందండి. సబ్జా లెవెల్ వచ్చిన తర్వాతనే పిల్లల్ని సబ్జా ఎక్కించినాము. పిల్లలు అయితే సేఫ్గా ఉన్నారు. మేమైతే నైట్ అంతా ఇట్లా నిరహార దీక్షతోటి నీళ్ళలో మునిగి కొని స్టూల్ మీద కానీ బల్లంపీట మీద ఇట్లా నిల్చొని ఏదో మా ప్రాణాలు మేము దక్కించుకున్నాం. కానీ ఇంట్లో మొత్తం ఆగవాగం అయిపోయినాయండి. ఇప్పుడు కిందిన మొత్తం రెయిన్ వాటర్ ఉంది, పైనుంచి వర్షం పడుతుంది. ఎట్లా ఉన్నారమ్మా మీరు పైన? ఈ పట్టాలు కప్పుకొని గొడుగులు కప్పుకొని ఆ వాన కాగితాలు కప్పుకొని ఆ ఉరుములకు భయపడుతూ పిల్లల్ని ఒళ్ళో తీసుకొని ఏదో అసలు ఎట్టా గడిపినామో ఆ భగవంతుని ఎరక. అసలు ఇప్పుడు తలుచుకుంటేనే అసలు మేము ఎట్ట తీసుకున్నాం ఈ పరిస్థితి, అసలు మేము ఎట్ట ఎదుర్కొన్నాం అనేది మాకే అసలు మైండ్లో అసలు రావట్లేదు. అంత ఘోరమైన పరిస్థితి ఎదుర్కొన్నామండి మేము నైట్ అంతా. ఇక్కడ బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు ఏంటంటే మీరు కనివిని ఒక ప్రళయం లాగానే చూడొచ్చు. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత అసలు ఉంటామా పోతామా అన్నటువంటి ఒక భయాందోళన మాత్రం ఇక్కడ మీరు చెప్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. మీరు ఆ రోజు చూసినటువంటి పరిస్థితులు ఏంటి? ఆ రోజు చూసిన పరిస్థితులు పిల్లలు అసలు చేతిలో ఉండే పరిస్థితి లేవు సార్. మాకు చిల్లర పిల్లలకి అసలు ఏమంటే మా పిల్లలు విడిచిపెట్టినట్టే ఉన్నాయి. వాళ్ళకు తిమ్మిళ్ళు వస్తున్నాయి, ఆ జ్వరాలు, వాంతులు అసలు మా చేతిలో ఉండేటట్టు లేరు సార్. అసలు ఆ టైంకి 6 గంటలు గడిపినామంటే ఆ భగవంతుడు అడ్డొచ్చిండో మాకైతే తెలియదు సార్. అసలు ఏదైనా అసలు ఆ పిల్లలు చూసే మేము పోతామో పిల్లలు పోతామనే ఇది కూడా లేదు. మా పిల్లల ప్రాణాలు కాపాడుకొని ఆ డాబాల మీద ఉన్నాం సార్ మేము.
ఓకే ఓకే, ఎంతమంది పిల్లలమ్మా ఇక్కడ దాదాపు? ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే అంత చిన్న పిల్లలు కూడా జ్వరాలు వచ్చి ఆ భయం కూడా వాళ్ళలో కనిపిస్తుంది. ఎట్లా ఉన్నారు ఒక్కొక్కరు? 5-6 సంవత్సరాల పిల్లలు సార్, చిన్న చిన్న పిల్లలే సార్. చాలా పిల్లలు ఒక 20 మంది దాకా ఉంటారు సార్, చిన్న పిల్లలే సార్. చిన్న ఓకే, ఇక్కడ దాదాపు చెప్పమ్మా, ఇప్పుడు దాదాపు ఇక్కడ దాదాపు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసి ఉంటారు. ఎందుకంటే ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే చూస్తున్నటువంటి యువకులు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వెళ్ళేటువంటి స్కూల్ వెళ్ళేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు వాళ్ళతోటి మనం ఒక్కసారి మాట్లాడిద్దాం. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఒక్కసారి, వీళ్ళు ఏడుస్తున్నారు. ఎట్లా జరిగిందమ్మా ఆ రోజు పరిస్థితి? ఏంది అది చెప్పమ్మా, పర్లేదు చెప్పు. ఇట్లా ఏం చూసినావు ఆ రోజు, ఏమనిపించింది నీకు? చాలా భయం వేసింది సార్. ఓకే, ఓకే, చెప్పండి ఏం చూసినావు? భయపడ్డాం సార్ బాగా వరదలు వచ్చినాయి, భయపడ్డాం. ఎట్లా తల రాసుకున్నారు మీరు? ఎక్కడ పోయినారు? ఎక్కడున్నారు? డాబా పైన ఓకే, ఎట్లా ఉంది మనం? పైనుంచి వర్షం పడుతుంది కదా, ఎట్లా ఉంది? గొడుగు పట్టుకొని పడదాలు కప్పుకొని ఉన్నాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా ఎవరెవరు మీ ఫ్రెండ్స్ ఇట్లా అందరు క్షేమంగానే ఉన్నారు అందరూ? క్షేమంగా ఉన్నాం. ఓకే ఓకే, ఇట్రాండమ్మా ఒకసారి మీరు ఇటు రండి. అసలు మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏంది? ఎందుకంటే చిన్న పిల్లలు కూడా మీరు చూస్తున్నారు. ఎందుకంటే మన కళ్ళ ముందే మన పిల్లలు, నేను తండ్రి కూతురు ఇద్దరు కొట్టుకుపోయినసరికి దేశం అంతా బాధపడుతున్న వార్తలు తెలిసిన తర్వాత మీ తండాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారా? ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఏంది? చెప్పమ్మా. పిల్లలు మేము అయితే సేఫ్ సార్, పిల్లలు మేము సేఫ్. మొత్తం అవి పోయినాయి, అవి ఏం చేశారు పిల్లలు, మేము అయితే సేఫ్ సార్. ఇక్కడ చెప్పండి అమ్మా, మీరు ఆ రోజు ఏం చూసిండ్రు? ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి చెప్పండి. ఏం చేయాలి, ఏం చెప్పాలి సార్? ఇక వానలు అట్నే గొడుగు పెట్టుకొని ఇక మొత్తం తలపు తీసుకొని డాబా ఎక్కినాం. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. నెల కూడా కాలే బాబుకి, డెలివరీ ఉంది పాప. ఇప్పుడు మీరు అన్ని కొట్టుకపోయిందని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఒక సబ్జా లెవెల్లో వచ్చినాయి. మీకు నిత్యావసర వస్తువులు కానీ, మీలో టీవీ కానీ, బియ్యం కానీ అన్నీ కొట్టుకపోయినాయి. మరి అట్లాంటప్పుడు మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేటువంటి పరిస్థితి, మంత్రి గారు వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? మేము ఇక్కడ ఉండాం, వేరే చోట ఎక్కడైనా చూపెడితే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు సీఎం గారు, అక్కడే వెళ్ళిపోతాం. దండలు అసలే ఉండం మేము. ఏం చెప్పదలుచుకుంటున్నారు వచ్చేటువంటి వాళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు 5వ వరద ఎన్నోసార్లు వచ్చింది ఈ వరద ఇక్కడ? 5 సార్లు సీఎం సార్ చెప్పే కోరేది. మేము ఈ తండలో అసలే ఉండం. మేము వెళ్ళి మా చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళు ఉండలేరు. ఇక నైట్ అయినా ఎప్పుడైనా వస్తుంది, ఇక చెప్పలేము. ఇక మాకు తెలియక ముందే మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇక ఉండదు, పండుకొని ఉన్నాం. ఇక డాబా పైన తెలియదు, నిద్రలో ఉన్నాం సార్. మా పిల్లలు చేయలేదు, మా గొడ్లు మొత్తం పోయినాయి సార్. మేము ఎట్లా బతకాలి? మేము ఏం తినాలి? ఏం లేవు, కోళ్ళు లేవు, ఏం లేవు సార్. మేము ఇక్కడ అస్సలు ఉన్నాం సార్. మాకు ఎక్కడన్నా భూమి చూపెట్టి అక్కడ ఒక బెడ్రూమ్ ఒక కట్టేసి మేము అక్కడ వెళ్ళిపోతాం సార్. మేము ఉంటాం సార్ ఇక్కడ. మా బియ్యం లేవు, చేనులు లేవు, చిలకలు లేవు, గొడ్లు లేవు, ఏం తినాలి? మేము కిట్టీలు పట్టుకొని ఇంటర్కేట్ మీద పట్టుకొని పిల్లల్ని భుజాల మీద ఎత్తించుకొని సబ్జా ఎక్కించినాం సార్. మేము పిల్లల్ని లోపల ఇంట్లో నీళ్ళు వచ్చేసరికి ఇంటర్ కిట్టీ పట్టుకొని పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకున్నాం. పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని సబ్జా మీద పెట్టినాం పిల్లల్ని. మా అత్త ఉన్నది నాతోటి, పచ్చవాచం వచ్చింది ఆమెకు. ఆమె ఆడదా, నేను చిన్న పిల్ల కూడా ఉన్నాడు. అయితే ఆమెను ఏం చేసినా బస్ లేరు. మా ఆయన షాప్లో పని చేస్తాడు, ఆయన ఖమ్మంలోనే చిక్కిపోయాడు వర్షంలో. ఆయన ఇంటికి రాలే, మేము ముగ్గురమే ఉన్నాం. అయితే ఏం చేసినా డబుల్ బెడ్ అది మంచం మీద మా అత్తని కుర్చీ పెట్టి దాని మీద దాన్ని కూర్చోబెట్టిన. అయితే నీళ్ళు వస్తుంటే కొట్టుకోపోతూనే ఉంటుంది, నీళ్ళు వస్తుంటే కొట్టుకోబోతూనే ఉంది. అయితే కిటికీని నేను పట్టుకొని నా అత్తని నన్ను పట్టుకోమని చెప్పిన. బాబుని పైన సబ్జా మీద పెట్టి నేనేమో కిటికీని గట్టిగా పట్టుకున్నా. మంచం మీద నిలబడి కిటికీని పట్టుకునేసరికి నా అత్త వచ్చి నన్ను ఇట్లా పట్టుకొని 6 గంటల సేపు ఉన్నాం సార్. మేము 6 గంటల సేపు ఉన్నాం ఇంట్లో. 6 గంటల సేపు ఇంట్లో ఉండేసరికి వణుకు వస్తుంది, చేయి ఆగట్లేదు. అసలు మాకు పానా మీద పోతుంది అనుకున్నా. పిల్లగాడేమో పైన తడిచిపోయిండు కదా, పిల్లగాడు సబ్జా మీదనే ఇక సుబు లేకుండా పడిపోయిండు. బాబు అనేసరి మా అత్త కొట్టుకుంటూ పోతాను, తల బాగట్లేదు, ఇటేమో పిల్లగాడు ఉండట్లేదు. ఏం చేయాలి అనుకొని ఇక పిల్లగాని భుజం మీద వేసుకొని అదే నీళ్ళలో కిటికీని తాడు కట్టేసి మెట్ల మీద నుంచి పైకి ఎక్కినాం. ఇక మెట్ల మీద నుంచి పైకి ఎక్కేసరికి కవర్ లేదు, మా దగ్గర గొడుగు లేదు, ఏం లేదు సార్. ₹1 కవర్తోనే బతికినాం సార్. ₹1 కవర్తోనే మేము నెత్తిలో పెట్టుకొని ఒక బస్తా మా నెత్తి మీద కట్టుకొని 6 గంటల సేపు వర్షంలో పోలీసు వాళ్ళు వస్తున్నారు. సార్ మేము ఇక్కడ చిక్కుకున్నాం, చిన్న పిల్లగాడు సోయి లేకుండా పడి ఉన్నాడు సార్. రండి అంటే ఎవరు రావట్లేదు సార్, ఎవరు రాటే మాటలు వాళ్ళకి వినిపిస్తున్నాయి. అప్పుడు మేము అట్లా చేయి
ఊపుతున్నాం, వాళ్ళు చేయి కూడా ఊపుతున్నారు మాకు. కానీ ఇటు వాళ్ళు రావడానికి దారి లేదు, మాకు పోవడానికి దారి లేదు. పిల్లగాళ్ళు ఏమో సొక్కిపోతాడు, అసలు పిల్లగాడు సోయి లేకుండా పడిపోయాడు. అయితే ఎట్నో అట్లా చేసి బస్తా తీసుకొచ్చి బస్తా కప్పి పిల్లగానికి ఆ తర్వాత సల్మం వచ్చింది బాబుకి. ఆ తర్వాత ఆ వర్షంలోనే అట్నే ఉన్నాం. ఇక బాబు హాస్పిటల్లో జాయిన్ చేసినాం సార్. అయితే ఇక్కడ దాదాపు ఒక 6 గంటల పాటు ఒక నరక యాతన అనుభవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తను చెబుతున్నటువంటి పరిస్థితి చిన్నపిల్లల్ని సజ్జల మీదకి ఎక్కించడము, అలాగే పక్షవాతం వచ్చినటువంటి తన అత్తను కూడా ఒక కుర్చీలో కూర్చుని పెట్టి ఆ కుర్చీ కొట్టుకుపోతుంటే కూడా ఆ కుర్చీని పట్టుకొని తను మాత్రం కిటికీ గ్రిల్స్ను పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒక 6 గంటల సేపు ఒక నరక యాతన అనుభవించారు. ఇది ఒక ప్రళయమా, ఉప్పెననా, ఉత్పాతమా, ఏ విధమైనటువంటి ఒక స్థితి అనేది వాళ్ళు అభివర్ణించలేకపోతున్నారు. జీవితంలో తాము ఉంటామా పోతామా అన్నటువంటి ఒక భయాందోళనమైనటువంటి వాతావరణంలో ఒక 6 గంటలు ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది గొడుగులు ఉన్నటువంటి వాళ్ళు గొడుగులు పట్టుకున్నారు, కానీ గొడుగులు కూడా లేనటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిందనేమో వర్షము, పైనుండి వర్షము, కిందనేమో నీరు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ వీళ్ళు గమనించింది కూడా ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పురుషోత్తమాయ గూడెంలో కొట్టుకుపోయినటువంటి ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో అది కొట్టుకుపోవడం వల్లనే నీరంతా వెళ్ళిపోయి తాము సేఫ్గా ఉన్నామని చెప్పి అంటున్నారు. ఒకవేళ కనుక ఆ బ్రిడ్జి కనుక అలాగే ఉండుంటే మాత్రం తాము దాదాపు 6 గంటలు కాదు కదా సహాయక చర్యలు అందక ఆ చలిలో వణుకుకుంటూ వర్షంలో తడుచుకుంటూ అనేక మంది ఇక్కడనే విగత జీవులుగా మారేటువంటి ఒక అవకాశం కూడా ఉండేదని చెప్పి ఆ సంఘటన తలుచుకుంటూ కూడా హృదయ విదారకమైనటువంటి ఒక భావోద్వేగానికి లోనవుతున్నటువంటి పరిస్థితి సీతారాం తండాలో నెలకొంది. దాదాపు ఇంకొక వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇది ఎప్పుడు మాకు సేఫ్ ప్లేస్ కాదు, ఎందుకంటే ఇప్పటికి ఒక 5 సార్లు వరదలు వచ్చాయి, కానీ ఇంత ఉధృతమైనటువంటి వరద ఇంత ముందు ఎప్పుడు రాలేదు. మళ్ళీ ఒకసారి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే తాము బతకలేమన్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన కూడా ఇక్కడ ఉంటుంది, అలాగే మంత్రులు కూడా ఇక్కడ పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఆర్టీవీ తరపున ఒక సవినయంగా ఒక విన్నపం చేస్తున్నారు. ఇక్కడ మేము ప్లేస్లో ఉండలేము, మమ్మల్ని కూడా ఒక బాధితులుగా గుర్తించి ఒక సేఫ్ ప్లేస్లో ఉంచి మమ్మల్ని కూడా ఒక డబుల్ బెడ్రూమ్ లాంటివి ఏమైనా కేటాయించి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి ఒక హెల్త్ పరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఉండాలంటేనే వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.